నారాయణ ఖేడ్ వినుకొండ ఎస్ అన్ని కూడా మంచి వ్యవసాయ భూములు మీరు తీసుకున్నారు, Yes, మమ్మల్ని కొనుక్కోమని చెప్తున్నారు. అంటే మాకు వ్యవసాయానికి మెయిన్ కావాల్సింది అంటే మేడం, మేము ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తామండి. ప్రకృతి వ్యవసాయం చేయాలన్నప్పుడు కంపల్సరీ మనకు కావాల్సింది వర్జిన్ సాయిల్స్ కావాలండి. అవును. అంటే ఇంతకుముందు వ్యవసాయం చేయని సాయిల్స్ కావాలి. ఆల్రెడీ మీరు మన వ్యవసాయంలో మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు కంటామినేటెడ్ అయి ఉన్నాయి. అంటే ఆల్ సాయిల్స్ అని ఇప్పుడు అయిపోయింది. ఇండస్ట్రియల్ పొల్యూషన్, Yeah, yeah. భూగర్భ జలాలు Yes, yes, బాగుండకపోవడం yes. ఇవన్నీ. కాబట్టి మేము ఎంచుకున్న దానికి మెయిన్ ఏంటంటే, నాకు మా డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలి అంటే, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే మాకు వర్జిన్ సాయిల్స్ కావాలి. కాబట్టి ఆ 2 ఏరియాలో ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్ లో పిహెచ్డి చేసి మీరు ఇంకా వ్యవసాయాన్ని నమ్ముకుంటున్నారంటే తెలుస్తోంది మీకు ఎంత కమిట్మెంట్ ఉందో నేచర్ పట్ల, మన దేశం పట్ల అని. యా మేడం. నేను కొనుక్కున్నాను అనుకోండి, నాలాంటి ప్రొఫెషనల్స్ కి టైం ఉండదు కదా వెళ్ళి అది వ్యవసాయం చేయించుకోవడం. సో ఏం చేస్తారు మా భూమి, మీ దగ్గర కొన్న భూమిని? సపోజ్ ఒక హాఫ్ ఎకర్ ల్యాండ్ మా దగ్గర తీసుకున్నారు అనుకోండి. సో అదే హాఫ్ ఎకర్ ల్యాండ్ మీకు పేరు మీద రిజిస్టర్ చేసి అదే ల్యాండ్ మేము లీజ్ తీసుకుంటామండి. సో లీజ్ తీసుకొని అందులో మేము కల్టివేషన్ చేస్తామండి. ఆ కల్టివేషన్ లో 2 టైప్ ఆఫ్ కల్టివేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కమర్షియల్ కల్టివేషన్ చేస్తాం మేడం. ఓకే. సో ఈ కమర్షియల్ కల్టివేషన్ మీద మాకు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట. సో దీంతో పాటు మనం ఏం చేస్తామంటే డొమెస్టిక్ కల్టివేషన్స్ అని చెప్పేసి మనం పల్సెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పండిస్తాం అనమాట. సో దాన్ని మేము సంపంగి నేచర్స్ అనే బ్రాండ్ మీద బయటకు తీసుకొచ్చి మీకు అందిస్తాం. సంపంగిలో ఒకసారి కస్టమర్ అయితే ఒక సింగిల్ అండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ వల్ల హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ జనరేట్ అవుతుందండి. చాలా బాగుందండి.